అయితే ఈ టైంలో సరే ప్రభుత్వము సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హెలికాప్టర్లు, ప్రత్యేక హెలికాప్టర్లు వచ్చినాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వీళ్ళందరూ కూడా సహాయక చర్యలో ఉన్నారు. కానీ అయితే ముందుగా రంగంలోకి దిగినరి మతోన్మాదులు, ఫాసిస్టులు. అరే ఎక్కడ ఏ విపత్తు జరిగినా, ఎక్కడ ప్రకృతి విపత్తు జరిగినా, ఎలాంటిది జరిగినా ముందుంటారు వీళ్ళు మతోన్మాదులు. వాళ్ళే ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళే ఆ ఉన్మాదులు వీడు ఏ మతము, వీడేంది అని చూడకుండా, వీడు ఎప్పుడన్నా శాఖకు వచ్చిండా, వీడు బీజేపీ అయినా, వీడు హిందువేనా అని చూడకుండా సహాయం చేస్తున్నారు. ఏందో అర్థం కాదు. ఆహారం అందిస్తున్నారు, నీళ్ళు అందిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం అంటే ఎవరు వెళ్ళలేని, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా వెళ్ళలేని చోట్లకి, మారుమూల తండాల్లో కూడా వీళ్ళు వెళ్తున్నారు. మొన్న 20 మందిని కాపాడిండ్రు 2 తండాల్లో. చెడ్డీ బ్యాచ్, నిక్కర్ బ్యాచ్ అంటారు కదా వీళ్ళందరూ. వాళ్ళని పాప మతోన్మాదులని, దేశద్రోహులు మీరు, మతోన్మాదులు మీరు, స్వయం సేవకులను కూడా మాటలు అంటున్నారు కదా. ఆర్ఎస్ఎస్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా, ఎలాంటి స్వార్థం లేకుండా దేశమాత సేవలో అంకితమైన ఒక సైనికుల్ని, బార్డర్ లో ఉండే సైనికులు వేరు, దేశం లోపల ఈ దేశం కోసం, దేశ రక్షణ కోసం పనిచేస్తున్న సైనికులను మీరు అన్నన్ని మాటలు అంటారు కదా. ఇలాంటప్పుడు వాళ్ళే ముందుంటారు.